నమస్తే, హై డ్రీమ్ చర్చ విత్ కవిత ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ మధ్య కాలంలో వివాదాస్పదమయ్యి అందరితో చర్చించుకున్నటువంటి అంశాలు రెండు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి వికృతమైనటువంటి అరాచకాలు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కీలకమైనటువంటి మరో అంశం, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి. ఎందుకని లివ్ ఇన్ రిలేషన్స్ మీద ఇప్పటికీ ఇంత చర్చ జరుగుతోంది? కోర్టుల దాకా కేసులు వెళ్తున్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా ఫైల్ అవుతున్నాయి కేసులు. ఇవన్నీ ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటి? పర్టికులర్గా మనం మాట్లాడుకుంటున్నటువంటి లావణ్య రాజ్ తరుణ్ కేసుకి సంబంధించి ఎందుకని ఇంతలా మనం మాట్లాడుకోవాలి, వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు వాసు గారు, లైఫ్ కోచ్, అలాగే ప్రతిమ గారు, సైకాలజిస్ట్, ప్రసన్న గారు, అడ్వకేట్. హలో అండి, నమస్తే మీ అందరికీ. సో వాసు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. ఇంతకుముందు మనకి ఇంతలా లివ్ ఇన్ రిలేషన్ల కాన్సెప్ట్ అనేది కనిపించలేదు. ఇప్పుడు ఇంతలా అవడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళ్ళడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, దీంతో పాటుగా ఒకరి మీద ఒకరు కేసులు ఫైల్ చేసుకోవడం, చీటింగ్ అనేది కావచ్చు, ఇన్ని రకాల కేసులు మళ్ళీ లావణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాయి. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? మేడం, ఒక విషయం చెప్తాను మేడం. ఈ టాపిక్ పేరే అన్నారు, చర్చ. టాపిక్ టైటిల్ ఏమిటంటే లివ్ ఇన్ రిలేషన్. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎక్కడ లివ్ చేస్తున్నాం రిలేషన్షిప్ లో? లేదు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ పోయిందండి. సో ఇక్కడ ఏమైందంటే ఇదివరకు ఏంటంటే బాండింగ్ ఉండేది, ఒక కమిట్మెంట్ ఉండేది. ఒక భార్యాభర్తల అనుబంధం కానివ్వండి, లేదంటే పేరెంటింగ్ కానివ్వండి, ఏదైనా ఒక కమిట్మెంట్ ఉండిందండి. ఈ రోజు కమిట్మెంట్ ఎక్కడ కనబడుతోందండి? ఉన్నారు. నేను భార్యాభర్తలు అవగాహనతో ఉన్నారు, భార్యాభర్తలు కలిసి లేరు అని చెప్పడం కాదండి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటుంటే ఈగో ప్రాబ్లమ్స్, అంటే నువ్వు నేను ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే మన మనసులో స్టార్ట్ అవుతుందో, ఈక్వాలిటీ అనే పదంతో పాటు ఈగోయిజం అనేది కూడా ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే నువ్వు నేను సమానం అనుకున్నావో, ప్రతి దాంట్లో నాతో నువ్వు సమానమే, నేను నీకన్నా ఎక్కువ కాదు, నేను నీకన్నా తక్కువ కాదు అనేటువంటి. నేనేం చెప్తానంటే మేడం, ఒక భార్యాభర్తల మధ్య సమానము కాదు, సమానత్వము కావాలి. అంటే మీరు అడగచ్చు సమానం. సో మరి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని భార్యాభర్తలు ఓన్లీ పార్ట్నర్స్ కింద చూడాలి. చెప్తాను మేడం, నేను చెప్తున్నాను మీకు. నేను సమానానికి సమానత్వానికి డిఫరెన్స్ ఏంటంటే, భార్యాభర్తలు సమానం అనుకోకుండా సమానత్వము అని ఒక డెఫినేషన్ ఇచ్చాం అనుకోండి. ఇది నా పర్సనల్ పర్సెప్షన్. సమానత్వం అంటే ఏంటి? ఒక భార్యాభర్తలు ఒక త్రాసు అనుకోండి. భార్యకి ప్రాబ్లం వచ్చినప్పుడు భర్త నిలబడాలి, మన ఇద్దరం ఈక్వల్. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం. సో నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నీ బర్డెన్ నేను తీసుకుంటాను, దెన్ అగైన్ లెట్ us మేక్ ఈక్వల్. అలాగే భర్తకి ప్రాబ్లం ఉంటే భార్య నీ ప్రాబ్లం నా ప్రాబ్లమే, నీ బర్డెన్ నేను తీసుకుంటాను, లెట్ us మేక్ ఈక్వల్. అది సమానత్వం అంటే. అంతేగాని ప్రతి పనిలో నువ్వు సమానం నేను సమానం, నేను కూరలు జరిగితే నువ్వు కట్ చేసి పెట్టి, అది కాదండి సమానం అంటే. ఆ కాన్సెప్ట్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఉన్నామండి, నేను ఐఎమ్ 60+. ఇఫ్ యూ టేక్ ద రిలేషన్షిప్స్ ఆఫ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అరౌండ్ 35 years బిఫోర్, అసలు ఈ డిస్కషన్స్ లేవండి. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు ఈ డిస్కషన్స్ ఏంటంటే అర్థం లేదు. కౌన్సిలింగ్స్ అనేవి ఉండకపోయాయి. అసలు ఈ డిస్కషన్స్ ఏంటి? నాకు ఈ రోజుల్లో కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది తెలీదా? తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నారా? పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలీదా? తెలియకుండానే పిల్లల్ని తెలుసండి. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ అనుబంధాలు ఉండాలి తెలుసు, అన్నీ తెలుసండి. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, దెర్ ఇస్ నో రైట్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ అనే వర్డ్ మిస్ అయిందో, అప్పుడు నువ్వే నేనే. ఎంత ప్రేమగా కలిసి ఉంటున్నారంటే, ఎప్పుడు విడిపోతామో తెలియదు అన్నంత ప్రేమగా కలిసి ఉంటున్నారండి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. దురదృష్టకరమైనటువంటి విషయం. సో దీన్ని ఎట్లా చేయాలి ఏంటంటే, ఇంకెవరికి వారే సమాధానం చెప్పుకోవాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎప్పుడు దాకా ఉంటాయండి? అవతల మనిషి మన మాట వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే కౌన్సిలింగ్స్ అన్నీ ఓకే అవుతాయండి. నా మాట నేను చేసేది నేనే చేస్తాను, కౌన్సిలింగ్ ఎంతవరకు చేయగలుగుతామండి? సో మనుషుల్లో ఈక్వాలిటీ కాదండి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు సమానంగా ఆ ఇష్యూస్ని షేర్ చేసుకుని కలిసిమెలిసి లివ్ ఇన్ అన్నప్పుడే ఆ లివ్ ఇన్ అనే పదార్థానికి రిలేషన్కి అర్థం అనేది వస్తుందండి. అది అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి. ఇప్పుడున్న రాజ్ తరుణ్ కేసులో కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్,
లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటండి నాకు అర్థం కాదు. అంటే బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. ఆ వర్డే నాకు తెలియదండి. అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అనే కాన్సెప్టే కదా. పెళ్లి అనే బంధంలో ఒకటయ్యే ముందు ఒకరంటే ఒకరేంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలు ఏంటి అనేది. ఎంతకాలం అండి వీళ్ళ రిలేషన్ 11 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే 11 ఏళ్ళ వరకు వాళ్ళకి వీళ్ళు అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలా, ఏమని అర్థం చేసుకోవాలి? దిస్ ఈర్ ఆల్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అండి. ఇప్పుడు అంటే నేను రైట్ మాట్లాడుతున్నానా, కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ 11 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాము వితౌట్ మ్యారేజ్ అనే దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి ఈ సమాజంలో ఈ రోజున? నేను ఇప్పుడున్న సమాజాన్ని ప్రశ్నిస్తున్నానండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ టు ద సొసైటీ. ఒక ఇద్దరు యువకులు మేము 11 సంవత్సరాలు కలిసి ఉన్నాము, మ్యారేజ్ అయినట్టుగా ఎక్కడ, అంటే పబ్లిక్ గా మ్యారేజ్ అయినట్టు ఎక్కడ మనకి ప్రూఫ్ లేదు. యాక్చువల్గా ఈ రోజున మన పరిస్థితి మనకి సంబంధించి. సో ఏంటండి ఈ సమాజం ఎట్టిపోతున్నాం మనం? చట్టబద్ధత అయితే ఉంది కదా, అక్కడ అన్లాఫుల్ అన్నారు, లేకుంటే నాట్ ఇల్లీగల్ అన్నారు, క్రిమినల్ అఫెన్స్ కాదు అన్నప్పుడు వాళ్ళకైతే చట్టబద్ధత. ఎలా ఇప్పుడు చట్టబద్ధత ఎప్పుడు వస్తుందంటే మ్యారేజ్ అయితేనే కదా చట్టబద్ధత అనేది కలిగేది. ఎగ్జాక్ట్లీ. వితౌట్ దేర్ ఈజ్ ఎ లీగాలిటీ ఆఫ్ మ్యారేజ్, హౌ కెన్ వీ సే ఇట్ ఈస్ ఎ లీగల్ మ్యారేజ్? లీగల్ మ్యారేజ్ మీన్స్ ఇట్ షుడ్ బి లీగల్లీ పర్మిటెడ్. అది డాక్యుమెంట్ ఉంటుందా? ఇప్పుడు మనం శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్నానికి అగ్రిమెంట్లు ఏం లేవు కదండి. బట్ అది లీగల్ మ్యారేజేగా, వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ లీగల్ మ్యారేజ్. దాన్ని రిజిస్టర్ చెయ్యం మనం. రిజిస్టర్ మ్యారేజ్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దలు కూర్చొని చేసే పెళ్లిళ్ళు ఏమో రిజిస్టర్ మ్యారేజ్లో తిరిగి మనం వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదుగా. వీసాకు కావాలంటే పోయి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటాం, అవును, పాస్పోర్ట్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్. బట్ యాజ్ ఎ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కదా, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లీగల్ మ్యారేజ్. సో అలాగా ఒక పెద్దల సమక్షంలో 10 మంది ఒక మ్యారేజ్ లాగా అవ్వడమో, లేదా అకార్డింగ్ టు ద లా కూడా రిజిస్ట్రేషన్గా మ్యారేజ్ అవ్వడమో ఒక పద్ధతి ప్రకారము, అది ఒక చట్టబద్ధత అని చెప్పుకోవచ్చు. కానీ 11 సంవత్సరాలు అంటే నా పర్సెప్షన్ చెప్తున్నాండి, 11 సంవత్సరాలు కలిసే ఉన్నాము అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలనేది నీకు అర్థం కావట్లేదు. ఎస్. సో ప్రతిభ గారు సైకాలజీ ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని ప్రకారం వాసు గారికి అయితే ఇది అసలు అర్థం కావట్లేదు, అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కాకుంటే ఇప్పుడు జెడ్ కావచ్చు, మిలేనియల్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే లవ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్. నేను మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్టడీ ప్రకారం చూస్తే 1 in every 2 ఇండియన్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారంట లివ్ ఇన్ రిలేషన్షిప్లో. 37% ఇండియన్స్ ఫీలింగ్ ఓకే టు లివ్ ఇన్ ఏ రిలేషన్షిప్. 34% ఆర్ ఓకే అంట, పర్లేదు మా పిల్లలు కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే బెటరే, పర్లేదు అనేది. సో ఇప్పుడు వాసు గారు చెప్పిన దానికి నాకు అసలు అర్థం కావట్లేదు, లేకుంటే సొసైటీ ఎలా మారిపోతుంది, ఇవన్నీ అనుకున్న దానికి ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది, ఎలా మారిపోయింది సొసైటీ, ఇంత అడ్వాన్స్డ్గా అయిపోయామా? జెడ్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలనేది వచ్చిందా? జెడ్కి యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్స్తో ఎలా ఉండాలి, యాజ్ సార్ ఏదైతే చెప్పారో ఈక్వాలిటీ, అంటే ఈక్వాలిటీకి ప్రాపర్ డెఫినేషన్ వాళ్ళకి తెలియదు. వాట్ ఈజ్ ఈక్వాలిటీ అన్నది తెలియదు, రిలేషన్షిప్ మెయింటైన్ ఎలా చేసుకోవాలి అని తెలీదు, రిలేషన్షిప్ అసలు యాక్చువల్లీ అర్థం ఏంటో తెలీదు. అంటే లివింగ్ రిలేషన్షిప్ని లివ్ ద రిలేషన్షిప్ లాగా చేస్తున్నారు, రైట్? ఇట్ ఈస్ నాట్ టేకింగ్ మచ్ గ్యాప్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైనా వాళ్ళ ఎమోషనల్ పరంగా కానివ్వండి, వాళ్ళ థాట్ ప్రకారం కానివ్వండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా ఇక్కడ అడాప్టబిలిటీ లేదు, ఇక్కడ అండర్స్టాండింగ్ లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, మాకు ఈ రిలేషన్ నచ్చట్లేదు అన్నది ఇన్స్టెంట్ గా తీసుకుంటున్న డెసిషన్. ఇదివరకు కాలంలో మనకి ఎలా ఉండిందంటే అమ్మా నాన్న భయం ఉండింది, సొసైటీ భయం ఉండింది, రైట్? అండ్ ఒకలాంటి అండర్స్టాండింగ్ ఉండింది. అంటే ఎస్పెషల్లీ పిల్లలు పుట్టాక ఆ బాండింగ్ అనేది ఈ 2 ఏళ్ళు 1 year వాట్ ఎవర్ ఆ రిలేషన్షిప్ ఉన్నా దాంట్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చినా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. పిల్లలు పుట్టాక ఏంటంటే అదొక బాండింగ్, అంటే వీళ్ళని వదిలి వెళ్ళదు, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ, మన ఫ్యామిలీ మన ఇది అన్నది ఎక్కడుందండి ఇప్పుడు? యాజ్ సూన్ యాజ్ కొంచెం డిస్టర్బెన్స్ రాగానే ఈ రిలేషన్ నాకు అక్కర్లేదు. దాంట్లో కూడా టాక్సిసిటీ ఉన్నప్పుడు ఓకే, ఇట్ ఈస్ అగ్రీడ్, బట్ ఇది
టాక్సిసిటీ కాకుండా చిన్న చిన్న విషయాలకు కూడా కొండంత ఎత్తు చేసి ఆ రిలేషన్ని పోగొట్టుకోవడం అన్నది ఎంతవరకు న్యాయం? అండ్ ఈ విషయంకి వచ్చేసరికి 10 ఏళ్ళు ఒక పర్సన్తో ఉండి ఇంకా పర్సన్ అర్థం కావట్లేదా? మనకు ఒక నిమిషం చాలు ఆ పర్సన్ ఎలాంటి వాడో చెప్పడానికి. మనుషులకి సహజంగా చెప్పండి, ఒక అర్ధగంట చూస్తాం, నచ్చలేదు మాట్లాడలేదు అని అంటే ఒక చిన్న ఇంటరప్షన్ మేడం. ఇప్పుడు పూర్వ రోజుల్లో మ్యారేజ్లు ఎలా చేసేవాళ్ళండి? పెళ్లి చూపులు చూసుకునేవాళ్ళు. పెళ్లి చూపులు ఎంతసేపు చూసేవాళ్ళండి? అది కూడా ఒకరినొకరు మాట్లాడుకోకపోవడం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూసుకునేవాళ్ళు. పెద్దల యొక్క సాంప్రదాయం, కుటుంబం పరిశీలించి మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు లివింగ్ చేయండి, తప్పులేదు. అంటే నేను ఒకరినొకరు అర్థం చేసుకోండి, కలిసి ఉండొచ్చు అని పదానికి నేను వ్యతిరేకం కాదు. ఒకసారి మీ ఇద్దరు అర్థం చేసుకున్న తర్వాత, ఒకరికొకరు అర్థం చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత అర్థం కాలేదు అనడానికి అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అసలు దానికి ఏ పేరు పెట్టాలి? సహజీవనం. మ్యారేజ్ ముందు ఒకరికొకరు అర్థం చేసుకున్నాము, ఈయనే డ్రీము, ఈయనే ప్రపంచం, ఆయన లేకపోతే నేను నిలవలేను, నేను లేకపోతే ఆయన నిలవలేడు, ఓహో ఆహా అద్భుతాలు, ఓకే అక్కడి వరకు బాగుంది. వెన్ ఇట్ ఈస్ ఆ 3 అనేది పడిన తర్వాత ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరం కానీ ఒక వాట్ ఎవర్ ది పీరియడ్ మేబీ, ఈయన నాకు అర్థం కావట్లేదు, ఈయన ఇప్పుడు ఇంతే అంటే ఎక్కడ పోయింది? అంతకుముందు ఈయనే ప్రపంచం, ఈవిడే ప్రపంచం, ఆయన వీళ్ళిద్దరు అనుకున్న వాళ్ళు. సో అలాంటి డిస్టర్బెన్సెస్, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదనే కదా లివ్ ఇన్ రిలేషన్ లోకి వెళ్తోంది. సో లివింగ్ రిలేషన్షిప్ 1 year ఉంటే చాలా, దాని తర్వాతే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీగా రెస్పాన్సిబిలిటీ. క్వశ్చన్ వెదర్ యూ లవ్ బిఫోర్ మ్యారేజ్ or not is not the question, madam. Love after marriage each other, that is very important. ఇప్పుడు మీరు చెప్పారు ఒక డేటా, 37% ఓకే అన్నారు, 34% యూత్ అనుకుంటున్నారు, 34% పేరెంట్స్ ఆర్ ఓకే అంట. పేరెంట్స్ ఆల్సో ఓకే. ఇది నాకు కొంచెం రియల్ గా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. దీన్ని మనం అడ్వాన్స్మెంట్ అనుకుంటామా, అడ్జస్ట్మెంట్ అనుకుందామా తర్వాత సంగతి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఓకేనే ఉంటుంది మేడం, బాగానే ఉంటుంది. రేపు పెళ్ళి అయిన తర్వాత సేమ్ రాయిస్తారు ఉంటాయి డిస్టర్బెన్స్ కనుక వస్తే, వేర్ దే ఆర్ గోయింగ్ టు గెట్ సొల్యూషన్స్ ఫర్ దేర్ ఇష్యూస్, అది క్వశ్చన్ ఇక్కడ. సో అదే మనం ప్రసన్న గారితో మాట్లాడదాం. ప్రసన్న గారు, మనం వీ హావ్ టు టేక్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మ్యారేజ్ ఆథరైజ్డ్ మ్యారేజ్ అనుకోండి, అథెంటికేటెడ్ మ్యారేజ్ అనుకోండి, సి దేర్ ఈజ్ ఎ లీగాలిటీ, దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. విడిపోవడమా కలిసి ఉండటమా ఒక లా ఉంది, ఒక రూల్స్. మ్యారేజ్ కాలేదు అఫీషియల్గా, ఆథెంటికేటెడ్గా మ్యారేజ్ కాలేదు, లివ్ ఇన్ ఒకరికి అర్థం చేసుకున్నారు, తర్వాత కొట్టుకున్నారు, విడిపోతున్నారు. వీళ్ళ సమస్యకి ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం? యా. సో ప్రసన్న గారు, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసుకి సంబంధించి చూస్తే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇదేమో ఇల్లీగల్ కాదు, అన్లాఫుల్ కాదు, క్రిమినల్ అఫెన్స్ కాదు, అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి, ఒక లీగల్ రైట్స్ అనేవి ఉంటాయి, అవి దీనికి వర్తించవు. బట్ దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్ అనేది ఉంది. ఈ లావణ్య కేసు అనేది ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత వాట్ డూ యూ థింక్, ఇది నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది అనుకున్నారు? ఎందుకంటే లావణ్య రోజుకొక కంప్లైంట్, రోజుకొక అలిగేషన్తో ముందుకు వస్తోంది కాబట్టి. ఇది ఎందుకు మంచిదా చెడ్డదా లీవ్ ఇన్ అనేది ఒక నిమిషం పక్కన పెడదాం. ట్రెండ్ తగ్గట్టు ఉందా లేదా అనేది కూడా పక్కన పెడదాం. ఎట్ ప్రెసెంట్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, టూ మెనీ ఆఫ్ డైవర్స్ అవుతున్నాయి. అంటే పెళ్ళైనవి నేను అంటున్నా, మంచి అన్ని చట్ట ప్రకారము, కస్టమ్స్ ప్రకారము, ఐదర్ హిందూ, క్రిస్టియన్ ఆర్ ముస్లిం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ రిలీజన్ ప్రకారంగా జరిగిన దాంట్లో 80% డైవర్స్ అవుతున్నాయి. అంటే 20% డైవర్స్ కావట్లేదు 100లో. అంటే 20% ఒక నిమిషం పక్కన పెడదాం, మీరు దాని గురించి తీయకండి. 80% అంటే నాట్ ఈవెన్ అదే స్మాల్ ఫిగర్ కాదు, చాలా పెద్ద ఫిగర్. అవును, పిల్లలు పుట్టినాక అవుతున్న డైవర్స్. మళ్ళీ దీంట్లో రిలేషన్షిప్ అంతా బాగానే ఉంది కదా, అన్ని కస్టమ్స్ ఉన్నాయి కదా, ఇట్లా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, దీంట్లో అన్ని కూడా ఎక్స్చేంజ్ అయినాయి కదా ఒకరికొకరికి. దీంట్లో ప్రేమ లేదా, దీంట్లో అవగాహన లేదా, దీంట్లో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మీరు బ్యాక్ బీసీ నాటికి అట్లా పోకుండా ఇప్పుడు ట్రెండ్ మాట్లాడదాము. ఇప్పుడు ఏంటి, మన పబ్ కల్చర్లో ఉన్నాం, అది వాస్తవం, ఒప్పుకోవాలి. అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు అబ్బాయిల కన్నా, అది మనం వాస్తవంలో ఒప్పుకోవాలి. డ్రగ్స్ కూడా అలవాటు అయి ఉన్నాం, దానికి మనం ఒప్పుకోవాలి 100%. ఒకప్పుడు మాకు లేవు అని అంటే ఇప్పుడు మనం ఈ డిబేట్ ఉండదు. ఇవాల్టి డిబేట్ ఇవాల్టికే, పాత డిబేట్ కాదు, ఇది పాత రోజుల డిబేట్ కాదు. ఇవాల్టి రోజున డిబేట్లో
ఇప్పుడు ఇంత కస్టమైజ్డ్గా జరుగుతున్న పెళ్ళిళ్ళకి ప్రేమ ఉందా, మళ్ళీ విడాకులు ఎందుకు అవుతున్నాయి? పెద్దవాళ్ళు ఉన్నారు, విడాకులు ఎందుకు అవుతున్నాయి? సాంప్రదాయాలు, పెళ్లి చూపులు అన్ని పద్ధతిగా అవుతున్నాయి, ఎందుకు విడాకులు అవుతున్నాయి? కాబట్టి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు జనాలు. ఉన్నవాళ్ళు అంటే కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళే కానివ్వండి, చూస్తున్న వాళ్ళమే కానివ్వండి, కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానివ్వండి, పెళ్లి చేసుకుంటే నిలబడట్లేదు అనే దానికి అలవాటు పడిపోతున్నారు అందరూ. అంటే ఈ పెళ్లి చేసుకుంటే ఒక 30 lakhs నుంచి 1 CR ఖర్చు ఉంది పెళ్లికి. మనం పెళ్ళంటే ఏదో పెద్ద గుళ్ళ అవుతుంది అనుకోకండి, చిన్నగా ఒక నిమిషంలో అవుతుంది కాదు. దానికి జరగాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్నగా లేదు, చాలా ఫార్మాలిటీస్, కస్టమ్స్ ఉన్నాయి. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎట్లాంటి పెళ్లి హడావిడి లేదు, ఎట్లాంటి అత్తమామ గొడవ లేదు, ఎట్లాంటి ఆడపడుచు గొడవ లేదు, ఎట్లాంటి తోటికోడళ్ళ గొడవ లేదు. అంటే అర్థమైందా మీకు డిఫరెన్స్? యా దీంట్లో ఫ్రీ బర్డ్స్ వీళ్ళిద్దరు, ఎట్లన్నా ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. కండిషన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ ఇంకా బాండింగ్ ఎట్లా అంటే, నేను నువ్వు కలిసి ఒక షెల్టర్ తీసుకుందాము అంటే 50-50% షేర్ చేసుకునే దగ్గర గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అమ్మాయి పేరు మీద ఇల్లు ఉంటుంది, అబ్బాయి పేరు మీద లోన్ కట్టుడు ఉంటుంది. ఇట్లాంటివి ఈవెన్ మన అరేంజ్డ్ మ్యారేజ్లో ఉన్నాయి, లివ్ ఇన్లో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రేమ అనేది హార్డ్లీ ఒక 1 year ఉంటుంది అనుకుందాం. వాళ్ళకి ఓపెన్గా చెప్తున్నా, ఓ సెక్షువల్ డిజైర్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఓ 1 year ఒక ఆ ట్రెండ్, ఆ తిరుగుడము, ఆ సినిమాలకి, లేకపోతే ఇద్దరు కలిసి గడపడము ఓ 1 year ఉంటుంది. తర్వాత ఐదర్ లివ్ ఇన్ కానివ్వండి, ఐదర్ అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, ఒక బాధ్యత అనేది ఆటోమేటిక్గా మీద ఉంటుంది. మీద పడ్డప్పుడు కారు ఒకరి పేరు మీద ఉంటుంది, లోన్ ఒకరి మీద ఉంటుంది. ఇక్కడ మీరు అనే ప్రేమ అనే సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది, అసలు ఉండదు, ఆ సబ్జెక్టులు ఉండదు. ఇంకోటి మీరు అనుకుంటున్నట్టు అరేంజ్డ్ మ్యారేజ్లో పెద్దవాళ్ళు ఉంటారు అంటున్నారు కదా, నోవే. ఎవరైతే సోకాల్డ్ పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానివ్వండి, ఇటు పేరెంట్స్ ఐదర్ అటు పేరెంట్స్ కానీ పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళు తూతూ మంత్రం లాగా మాకు మీ ఇద్దరిని సపరేట్గా పెడుతున్నాము, మీరు మా జోలికి రాకండి, మీ విషయాలలో మమ్మల్ని తేకండి అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? మా అంటే ఈ సెషన్లో పేరెంట్స్ ఉన్నారు, ఆ సెషన్లో పేరెంట్స్ లేరు, అంతే తప్పించి లీవ్ ఇన్లో దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇట్లా పిల్లల్ని కంటున్నారు, దాంట్లో పిల్లల్ని కనాడాలంటే ఇద్దరం ఒక కండిషన్ తీసుకోవాలి. ఏమంటే నేను పిల్లల్ని కంటాను, లిజిటిమేటే, ఇది లీగల్లీ వ్యాలిడ్, పిల్లల్ని అన్నది లీగల్లీ వ్యాలిడ్, వాళ్ళకి ప్రాపర్టీలు కూడా ఈక్వల్గా వస్తాయి. ఐదర్ అరేంజ్డ్ మ్యారేజ్లోనైనా వస్తాయి, లవ్ మ్యారేజ్లోనైనా, లీవ్ ఇన్లోనైనా పిల్లల్ని వాళ్ళకు వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారు, పుస్తల తాడు కట్టి 7 అడుగులు నడుస్తేనే మన హిందూ ప్రకారంగానో, లేదా చర్చకు పోయి ఫాదర్ ఉంటేనే చేస్తేనే పెళ్ళి అని మనం ఒక సెట్ అయినాం. మనం మన జూలై నుంచి చూస్తే మన చట్టాలు కూడా మారినాయి. అవును, గమనిస్తే జూలై నుంచి ఇప్పుడు కొత్త లా వచ్చింది, ఎవిడెన్స్ యాక్ట్ మారింది, ఐపీసీ మారింది, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, మనము కొత్త ట్రెండ్లోకి వచ్చినప్పుడు కొత్త ట్రెండ్లోనే మాట్లాడుకుందాం, పాత ట్రెండ్ని పక్కన పెట్టి ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు సోకాల్డ్ ఈ సినిమా యాక్టర్స్ ఎవరిదైతే నడుస్తుందో రిలేషన్షిప్స్, బల్గారిటీకి మించింది ఇంకేం లేదు. వీళ్ళలాగా అంటే నేను ఓపెన్గా అంటున్నా, వీళ్ళు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనేది సోషల్ మీడియా వరకు రావడం అనేది, ఇది పబ్లిక్కి అబ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఆడియో రికార్డ్స్ కావచ్చు, వాళ్ళ ఫోటోలు కావచ్చు, వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ లో ఉన్నటువంటి ఫోటోలు, వీటన్నిటిని లీక్ చేసి కావాలని బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రచ్చ, ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీ పోతోంది, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బాండ్, లేకుంటే వాళ్ళు అంతకుముందు చేసుకున్న ప్రామిసెస్, వీటన్నిటి గురించి వచ్చి బయట మాట్లాడుకోవడం, అలిగేషన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఎలిగేషన్ లో కూడా మీరు గమనిస్తే మనం చూసేదంటే ఆన్ స్క్రీన్ ఒక 10 నిమిషాలే, ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది మనకు ఎవరికి నాలెడ్జ్ ఉండదు. అవును, కాబట్టి ఆఫ్ స్క్రీన్ జరిగిన దాని మీద మీరు కానీ నేను కానీ మాట్లాడలేము, ఎందుకంటే ఎవరి సైడ్ కూర్చుంటే వాళ్ళదే కరెక్ట్ ఉంటారు. అవును. కాబట్టి నేను ఒక్కటేమంటే, ఫస్ట్ నేను అంటున్న మాట చెప్తున్నా, ఆ హీరో కానివ్వండి, ఆ హీరోయిన్లు కానివ్వండి,
సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోవట్లే. బట్ నేనేం చెప్తున్నా అంటే ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ని అంటే ఒక రిలేషన్షిప్ని ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇది ఒక చెప్పాలంటే దీంట్లో తప్పు ఉందా లేదా అనే సెకండరీ జరిగిపోతుంది దాని మీద మనం దీని మీద ఇంకా మనము తప్పు ఉంది లేదు అని చర్చించుకోవడం కన్నా ప్రేమ ఉందా లేదా కన్నా జరగబోయే దానికి చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో అమ్మాయి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు చూసారా పోలీస్ వాళ్ళు, 100% వాళ్ళకి తప్పు. ఇవాళ నేను చెప్తున్నా ఒక అడ్వకేట్ ఎందుకు చెప్తున్నా అంటే ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయి వచ్చి చీటింగ్ కేసు పెట్టి రేప్ కేసు పెట్టి పెళ్ళైన తర్వాత నన్ను చీట్ చేశాడు అంటే అబ్బాయికి లేవని రెప్పిల్లా అమ్మాయికే ఉందని పెడుతుంటే వితౌట్ ఎంక్వైరీ వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేసి సుమోటో కింద కేసు బుక్ చేసి అబ్బాయి పరువు తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేబీ అబ్బాయి చేశాడా చేయలేదా సెకండరీ. సోషల్ మీడియాకి తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో వీలేదు. ఇది ఒక వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి డిఫామ్ చేసినట్టు ఒక సోషల్గా వాళ్ళు బయట ఉన్నప్పుడు వాళ్ళ పరువు తీసుకొని ఈ ఒక్క కేసే కాదు. నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నా. మనం ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ నరేష్ గారిని కూడా నేను ఎగ్జాక్ట్లీ సినిమాలో ఒక ఉన్నత స్థానం ఉన్న మనిషి పబ్లిక్ ఏం నేర్పించిండో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. సోషల్ మీడియా మొత్తం ఒక చక్కర్లు కొట్టిపించి అంటే ఏం బెనిఫిట్ పొందిండ్రు వాళ్ళు. ఒక బెనిఫిట్ ఏదైనా పొందిండ్రా అంటే వర్స్ట్ థింగ్ తీసుకొచ్చి పెట్టి మాకు ప్రేమ ఉంది మా ఇష్టం వచ్చినట్టు మేము పెళ్లి చేసుకుంటామంటే మీకు పుట్టిన పిల్లలేంటి, వాళ్ళ భవిష్యత్ ఏంది, ఇవన్నీ కూడా మీ సెక్షువల్ డిజైర్స్ కోసం చేసుకుంటున్నారా? మీకు ఒక సాంప్రదాయం ఉండాలనుకుంటే సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవచ్చు మీ రిలేషన్షిప్స్. మీరున్న పొజిషన్లో ఇప్పుడు చూడండి, అమితాబ్ బచ్చన్ కూల్ డ్రింక్ తాగాడు అంటే ఈరోజు అది పెస్టిసైడ్స్ ఉంది అంటే తప్పు కిందకి తీసుకొస్తున్నాం మనం. అమితాబ్ బచ్చన్ని ఇచ్చేస్తాం, మహేష్ బాబు గారిని కూడా ఇచ్చేస్తాం. అట్లాంటిది ఒక రిలేషన్షిప్స్ని ఒక ప్రకారంగా ఉన్నదాన్ని ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ స్టేషన్స్నే నేను అంటున్నాను. సోకాల్డ్ ఎఫ్ఐఆర్ చేయడానికి వాళ్ళకి ఎట్లాంటి రైట్స్ లే. బికాజ్ 498 పెట్టచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు, చీటింగ్ పెట్టచ్చు. బట్ దేర్ ఈస్ సమ్ గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. స్మాల్ ఎంక్వైరీ విల్ బి దేర్. ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. వేర్ ఇస్ దట్ కౌన్సిలింగ్? ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టారా? దెర్ ఈస్ ఎ షీటింగ్, దెర్ ఈస్ ఎ సఖీ సెంటర్. వేర్ ఇస్ దట్ సఖీ సెంటర్? అంటే ఇంత పబ్లిక్ కి అవగాహన లేకుండా, లీగల్ నాలెడ్జ్ లేకుండా లీవ్ ఇన్ కరెక్టా రాంగా అంటే అది కరెక్టా రాంగా అనే మన చేతిలో లేదు. అది ఎప్పుడో చేయి దాటిపోయింది. లీవ్ ఇన్ ముందుకు వెళ్ళిపోయినప్పుడు మనం దాని మీద మాట్లాడదాం. ఎవరైతే ఇప్పుడు నుంచి కండిషన్స్ పెట్టుకుంటారు వీళ్ళు, ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. మీకు తెలుసా ఆ అగ్రిమెంట్ ఎంత వర్స్ట్ ఉంటుంది తెలుసా మీకు? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అది లీగల్ గా వ్యాలిడా కాదా కూడా ఎవరికి తెలియదు. అగ్రిమెంట్ లవ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అంట, లవ్ మ్యారేజ్ కండిషన్ అంట. వాట్ ఈస్ దిస్ లవ్ మ్యారేజ్ సర్టిఫికేట్? సో వాళ్ళు ఇద్దరు ఒకరికొకరే ఆ సర్టిఫికెట్లు కండిషన్లు పెట్టుకుంటారా? మధ్యలో ఇంకెవరినైనా మీడియేటర్లను పెట్టుకొని అది కూడా తీసుకుంటారా? ఇట్ ఈస్ లైక్ ఏ పార్ట్నర్షిప్ డీడ్. విట్నెస్లు కూడా ఉంటున్నారు. నాకు దీంట్లో వండర్ఫుల్ గా ఉంది ఏంటంటే వీళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఫ్రెండ్సే కానివ్వండి. దాని తర్వాత ఒక రూమ్ లో ఉంటారు, 4 అబ్బాయిలు ఉంటారు, వాటితో పాటు ఈ అమ్మాయి పోతుంది. నాకు ఏం తెలియదు, ఇంకెంత తెలియదండి. సోషల్ మీడియా ఇంత ప్రతి ఒక్క చేతిలో ఉంది. నువ్వు ఒక అబ్బాయి దగ్గర పోతే నువ్వు నాశనం అవుతావు అని చెప్పి తెలియని వాళ్ళు లేరు కదా. సో సెక్షన్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ జరగట్లేదంటే వేర్ ఇస్ ద షీటింగ్? ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నేను చెప్తున్నా, అబ్బాయి కూడా డిఫర్మేషన్ కేసు వేయచ్చు. ఈజ్ ఆల్సో హ్యావింగ్ రైట్. ఎప్పుడు చూడు అమ్మాయి కోర్టుకు వచ్చింది అంటే అబ్బాయి తప్పేనా? ఎక్కడి నుంచి ఉన్నాయి రైట్స్? అమ్మాయికి సిగ్గు శరం లేదా? ఎట్లా లివింగ్కి పోయినావు నీ తల్లిదండ్రులకు తెలియకుండా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవడో చెప్పండి నేను లవ్ చేసిన అంటే నువ్వు మోసపోయినా. లవ్ చేస్తున్నా మోసపోతావు. లవ్ చేయింది మోసం ఎక్కడి నుంచి ఉంది? దాన్ని ఏమంటారు? లవ్ చేస్తేనే కదా మోసపోయేది. లవ్ చేయకపోతే దాన్ని ఏమంటారు? దాని పేరేంది? ప్రాస్టిట్యూట్ అంటారు. బట్ ఇక్కడ ప్రసన్న గారు ఇప్పుడు మనం వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ లావణ్య, రాజ్ తరుణ్ ఇలా కాకుండా ఎగ్జాక్ట్లీ ఇందులో వచ్చినటువంటి గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయి పోయేటప్పుడు నేను నమ్మి మోసపోయినా అనే వాడిని తీసేయాలి. నేను అన్నమాట ఒక అమ్మాయి గురించి చెప్తున్నా. హూ ఎవర్ ఇట్ మే బి, నీ చేతిలో సోషల్ మీడియా ఉంది.
సెల్ ఫోన్ ఫేస్బుక్ లో ఎవడు పడితే వాడికి లైక్లు, ఎవడు పడితే వాడిని ఫాలోయింగ్ చేసేయడం, వాటితోటి నేను మోసపోయినా అనడం, అవి ఎట్లా పాసిబుల్ ఉంటుంది? తెలియట్లేదా నీకు ఎంతమంది బయటకు పోతే ప్రాబ్లం ఉందని? యా దట్ ఈస్ ట్రూ. వాట్ కార్లో నలుగురితోటి కార్లో పోతారు, రేప్ జరిగిందని కేసు పెడతారు. రీసెంట్ గా నేను చూసిన, నువ్వు నలుగురితోటి పోతున్నావు, రేప్ జరగకపోతే ఏం జరుగుతుంది? ఎక్కడో ఏడారిలో పోతారు, అవుట్స్కట్స్ లో, ఎట్లా జరగదు? నేను మోసపోయినా హౌ బట్ నో ఇక్కడ ప్రసన్న గారు ఐ హ్యావ్ ఎ డౌట్. అంటే మనకి ఒక నమ్మకం అనేది ఉంది, లేకుంటే వాళ్ళ మీద ట్రస్ట్ డెవలప్ చేసుకున్నాం, ఒక ఫ్రెండ్షిప్ ఈజ్ ఒక లవ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనుకున్నాం, లేకుంటే మన ఫ్రెండ్స్ గా వాళ్ళని ఎప్పటి నుంచో భావిస్తున్నాం అన్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మన వాళ్లే కదా, మనం ఇంతకాలం కలిసి ఉన్నాం కదా అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ నమ్మకంతో పోతున్నారా, ఆ తర్వాత చీట్ అవుతున్నారా, మోసపోతున్నారా, అక్కడ ఫ్రాడ్ జరుగుతుందా అనేది ఇంకోటి వస్తుంది కదా. సో ఇలాంటివి కేసులు అవుతున్నప్పుడు యాజ్ ఏ అడ్వకేట్ గా మీ దగ్గరికి క్లయింట్ వచ్చారనుకోండి, మీరేం చెప్తారు వాళ్ళకి? అమ్మాయి 50% సహకారం లేనిది ఇంకో 50% జరగదు. 100% నేను ఈ మాట చెప్తాను. అమ్మాయి 50% సహకరిస్తారు అంటే తను ముందుకెళ్ళి కొద్దిగా క్లోజ్నెస్ మూవ్ కాకపోతే ఎదుటి అబ్బాయిలు ఎవరు కూడా ఛాన్స్ తీసుకోరు. ప్రతి ఒక్క అమ్మాయికి ఎందుకు జరగట్లేదు ఇట్లా? వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు కదా. 100లో ఒక 2-3 ఎందుకు జరుగుతున్నాయి? మనం గమనిస్తే 100లో 100 మందికి జరగాలి కదా. నువ్వు నైట్ పబ్కి వెళ్తున్నావు, పబ్ కల్చర్ మంచిది కదా, నీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక సర్వే రిపోర్ట్ చెప్పాను కదా ప్రసన్న గారు, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఇంతకుముందు మ్యామ్ ప్రతిమా మ్యామ్ నేను ఇంతకుముందు ఒక సర్వే రిపోర్ట్ చెప్పాను 2023లో లేటెస్ట్ గా జరిగిన సర్వే రిపోర్ట్. అంటే ఇప్పుడు ప్రసన్న గారు లేవనెత్తిన పాయింట్ మనం మాట్లాడుకుంటే లవ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనుకుంటున్న దాంట్లో, ఫ్రెండ్స్ అనుకున్న దాంట్లో 87% మెన్ అంటే 92% ఉమెన్ ఉన్నారంట. అంటే వాళ్ళు అక్కడ ట్రస్ట్ చేస్తున్నారా, కేవలం ఫ్రెండ్ అనుకొని భావిస్తున్నారా, ఆ తర్వాత ఫర్దర్ గా అవుతుందా, అది ఎలా అవుతుంది? ముందు ఒకటి ఉందండి మేడం చెప్పిన దాంట్లో. మేడం ఏం చెప్తున్నారంటే సొసైటీని మనం కళ్ళారా చూస్తున్నాం. నమ్మకం అనేది ఉండొచ్చు, తప్పులేదు, ఫ్రెండ్షిప్ ఉండాలి, నమ్మకం ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఒక 4-5తో కలిసి మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నాము అన్నప్పుడు మన జాగ్రత్త అనేది మనకు కంపల్సరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఎంతవరకు ఫ్రెండ్షిప్ అండి? ఇప్పుడు ఒక 10 మంది అంటే 20 మంది 30 మంది కలిసి వెళ్తున్నారంటే అది కొంతవరకు యాక్సెప్టబులే. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి, నమ్మకం అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ, ఏ టైంలో పెడితే ఆ టైంలో పోవడం వల్ల మనకి నష్టమే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అది మరి మేడం చెప్పేది ఏంటంటే ఎవరికి తెలియదు ఇలా జరుగుతుందని, మనం దాన్ని క్రాస్ లిమిట్ ని ఎందుకు దాటిపోవాలి అని మనకి తెలియదా అని క్వశ్చన్. నమ్మకం కన్నా పిల్లలు ఏంటంటే ఈ పేరెంట్స్ తో ఐ మీన్ చెప్పకుండా చెయ్యడం అనేది ఉంటుంది చూడండి. అది చాలా పేరెంట్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం అనేది ఉంటుంది. ఓపెన్ కన్వర్సేషన్ లేకపోవడం, కమ్యూనికేషన్ కంప్లీట్లీ కట్ ఆఫ్ అవ్వడం పేరెంట్స్ తో, ఇది ఒక కారణం ఉంది. అండ్ దెన్ వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు ఇంత పెద్ద స్టెప్ తీసుకుని కాలేజీలు బంక్ కొడుతూ ఇప్పుడు చెప్తున్నారు కదా బయటికి వెళ్తున్నారు అనేసి, చెప్పకుండా వెళ్ళడం కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి ఏది సెక్యూరిటీ అక్కడ? సో వాళ్ళది ఆలోచించుకోవాలి. పిల్లలు అక్కడ ఆలోచించుకోవాలి, నేను రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఏంటంటే మేడం చిన్న పిల్లలు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు అంటే తెలియదు వాళ్ళకి. దీస్ పీపుల్ ఆర్ అడల్ట్స్, దే నో ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ద సోషల్ మీడియా కంపేర్ టు ద అదర్స్. దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ద సోషల్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కంపేర్ టు ద అదర్స్. సో నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మేడం ఏం చెప్తారంటే ఇట్ ఈస్ వన్ వే, ఇట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. బయట ఇంత జరుగుతున్నప్పుడు మనం ఇన్ని రకాల వార్తలు వింటున్నప్పుడు మనం నమ్మకం అనేది ఎంతవరకు ఆ నమ్మకాన్ని ఉంచుకోవాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి కదా. అయితే ఇక్కడే ఇంకోటి, ఇది నా లైఫ్ కాబట్టి నా లైఫ్ ఫర్దర్ గా ఎవరు ఉండాలి, నా లైఫ్ పార్ట్నర్ ఎవరు ఉండాలి అనుకునే దానికి ఇంకొంచెం టెస్ట్ పెట్టి చూద్దాం, ఇంకొంచెం టైం తీసుకుందాం, ఇంకొంచెం పేషెన్స్ తో ఉందాం. దానికి ఇంకొక స్టెప్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అందులోకి వెళ్తున్నారు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మనకి మ్యాచ్ అవ్వలేదు, మన ఐడియాస్ మ్యాచ్ అవ్వలేదు, మనం కలిసి ఉండలేమన్నప్పుడు సెపరేట్ అయిపోదాం అనేది ఉంటుంది, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఫర్నిచర్ షాప్ కి వెళ్తే ఒక సోఫా నుంచి ఒక సోఫాకి కూర్చుని కౌచెస్ అంటే కరెక్ట్ కంఫర్టబుల్ ఉన్నాయా లేదా అన్నట్టు ఎలా చెక్ చేసుకుంటున్నాము. రిలేషన్షిప్ అదే అమ్మా మనం నేర్చుకుంటున్న. ఐ డోంట్ నో కి ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పడం, బట్ దట్ ఈస్ వాట్ ద ఎగ్జాంపుల్ దట్ వీఆర్ గివింగ్. మెటీరియల్ కి లవ్ కి ఎక్కడ డిఫరెన్స్ లేదు. చెప్పారండి ఇప్పుడు ఇంకొంచెం సేపు టెస్ట్ చేద్దాం, ఇంకొన్ని రోజులు టెస్ట్ చేద్దాం అని అన్నారు. ఎందుకంటే నా లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది, ఒక జర్నీ ఒకరితో చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే
ఎంతవరకు టెస్ట్ చేస్తాము? టెస్టింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. టు వాట్ ఎక్స్టెంట్? ఇప్పుడు మీరు బిజినెస్ లో రిస్క్ తీసుకుని ఎలా ట్రైల్ వేస్తాం ఒకదాని తర్వాత మీరు లైఫ్ లో రిస్క్ తీసుకున్న ట్రైల్ అయినట్టుగా చెప్తున్నారు. అది ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద బిజినెస్ బట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద లైఫ్. ఎందుకంటే ఒక్కసారి లైఫ్ లో బిజినెస్ లో లాస్ వస్తే దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. బట్ ఇక్కడ ఈ లాస్ అనేది ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్ కదా. సో దీనికి దే షుడ్ నో ద లిమిటేషన్స్. దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు ఒకరితో నచ్చకపోతే నెక్స్ట్ ఇంకోళ్ళని ట్రై చేస్తారా? సో ఇప్పుడు ఈ కేసులో అలాగే అయింది కదా. లావణ్య చేస్తున్నటువంటి అలిగేషన్ కూడా అదే కదా. రాజ్ తరుణ్ అన్ని రోజులు నాతో ఉన్నాడు, అన్నేళ్ల పాటు ఉన్నాడు, నా తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ నెగ్లెక్టింగ్ మీ అని. ఏంటంటే మనం ఇప్పుడు ఎలా తయారవుతున్నా అంటే ఒక టీవీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా, అదే ఒక టీవీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా, మేడం గారు ఒక ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా, ఒక ఇంపార్టెంట్ లగ్జరీ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా, ఒక కార్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ సెలెక్ట్ చేసుకుందాం అనే మోడ్ లో ఉంటున్నారేమో అని నాకు ఈ డిస్కషన్ ద్వారా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రసన్న గారు మేడం మీరే చెప్పాలి మరి. ప్రసన్న గారు ఇప్పుడైతే ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు, అన్లాఫుల్ కాదు, ఇల్లీగల్ కూడా కాదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పెళ్ళైతే వచ్చి అక్కడ డైవర్స్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, లీగల్ రైట్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అవి మాత్రం వీళ్ళకి వర్తించవు. ఆ టైంలో ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసులు పెడుతున్నారు, లేకుంటే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి జస్టిస్ అనేది వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు పర్టికులర్ ఈ కేసులోనే రాజ్ తరుణ్ ఎస్కేప్ అయ్యాడని వినిపిస్తోంది, ఆ తర్వాత అబార్షన్లు అయ్యాయి, ఇవన్నీ వినిపిస్తున్నప్పుడు అటు మెడికో లీగల్ కేసు అవుతుంది. ఇన్ని ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు మీరు ఏం చేస్తారు ఇలాంటి కేసుల్లో? నా క్వశ్చన్ కూడా అదే మేడం. యాక్చువల్గా సారీ ఫర్ ది ఇంటరప్షన్. అరేంజ్డ్ కానివ్వండి, లివ్ ఇన్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, అన్ని ఒకటే తీరుగా చూద్దాం. ప్రతి కేసులో అమ్మాయి మోసపోయినా అని చెప్పి కేసు పెడతారు. అవును, ప్రతి కేసులో నన్ను చీట్ చేశారని కేసు పెడతారు. ఒక 1-2 years వరకు ఇది ఒక హంగమ్మ నడుస్తుంటది అన్నట్టు. నేను మోసపోయాను, నన్ను ఇట్లా వాడుకున్నారు, నన్ను అట్టు చేశారు, నాకు ఫైనాన్షియల్ గా లాస్ అయింది, అన్ని విధాలుగా చెప్తారు. ఒక్కసారి అబ్బాయి ఆ అమ్మాయి చేసిన డిమాండ్స్ అంటే ఎవరైనా సరే అండి, ఇది ఈ కేసుకి సంబంధించి కదా, ఎవరైతే ఈ రాజు వీళ్ళది కాదు, జనరల్ గా చెప్తున్నా. ఒక్కసారి అబ్బాయి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, సపోజ్ వాళ్ళ డిమాండ్ 1 CR ఉంది, 50 lakhs ఇచ్చారు అనుకోండి, అయిపోతుందా అంటే అబ్బాయి ఇచ్చేస్తాడు, అయిపోతుంది అంటే లైఫ్ వచ్చేసింది అన్నట్టు. వీళ్ళ లైఫ్ ఎక్కడైతే స్పాయిల్ అయింది అంటారు చూసిండ్రు, ఈ అమౌంట్ ఇవ్వగానే అన్ని కేసులన్నీ ఇవే ఉన్నాయి. ఏ అమ్మాయి కూడా నా లైఫ్ స్పాయిల్ అయింది, ఇతనికి పనిష్మెంట్ కావాలి, ఇతను జైలుకి పోవాలి అని పెట్టిన ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పటివరకు ఏ అబ్బాయిని జైలుకి పంపింది, ఇప్పటివరకు ఏ అబ్బాయిని జైలుకి పంపి, ఇప్పుడున్న ఏదైతే ఉక్రోషం కానీ కోపం ఉండి ఎఫ్ఐఆర్ చేసి వాడిని అంతు చూడాలి, వాడిని జైల్లో పెట్టాలి, వాడిని ఉరికంబం ఎక్కియాలంటారు కదా, వాడికి ఇంకా ₹1 కోటి ఇస్తే అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది. అంటే నీ లైఫ్ ఎంత 50 లక్షలు ₹1 కోటి అన్నట్టు. అవునా? డబ్బుతో ముడిపెట్టినరా మీరు? ఎప్పుడైతే ఏ అమ్మాయి అయితే నిజంగా మోసపోతే డబ్బు తీసుకోకుండా వాడిని ఉరికంబం ఎక్కియండి, చూపియండి. ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ప్రతి రేప్ కేసులో నేను చెప్తున్నా, ఈ రోజు ప్రతి రేప్ కేసులో విట్నెస్లు అంతా హాస్టల్ అవుతున్నారు. ఎందుకు హాస్టల్ అవుతున్నారు? ప్రతి లవ్ మ్యారేజ్ కేసులో కానివ్వండి, ప్రతి 498 కేసులో కానీ విట్నెస్లు ఎందుకు హాస్టల్ అవుతున్నారు? 498లో లోక్ అదాలత్లో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాయి? పోలీస్ స్టేషన్ల చుట్టూరా తిరిగిన తర్వాత మీరు కాంప్రమైజ్కి వెళ్ళినట్టే ముందంతా ఉన్న గోల్ అంతా ఏమన్నట్టు చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఓన్లీ మనీనేనా? ఎగ్జాక్ట్లీ. సో పిచ్చోడి చేతిలో రాయిలాగా వాడుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. సో ప్రసన్న గారు, నాకు డౌట్ ఉంది. ఈ డౌట్ మీదే మనం లావణ్యని స్టూడియోకి రమ్మని పిలిచాము. షీ సెడ్ ఓకే, బట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే మనం ఈ డిస్కషన్ కంటే ముందు ఉదయం నుంచి తను ట్రాక్ చేస్తున్నప్పుడు షీ సెడ్ నేను వస్తాను, ఇఫ్ నాట్ స్టూడియో నేను జూమ్ కైనా వస్తానంది. ఒక్కసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం. కూడా నేను ఒక్క మాట చెప్తాను, ఆమె రాకముందే నాకు అతను కావాలి అనింది. ఆమె వర్షన్ ఒకటే, వన్స్ కావాలన్నప్పుడు వాడు దుర్మార్గుడైనా వాడి మీద చర్యలు తీసుకోవద్దు. వాడు దుర్మార్గుడైనా సరే, మంచోడు కాకపోతే తాగుబోతు కానీ తిరుగుబోతు కానీ, నువ్వు చెడ్డోడని ఒక పక్క చెప్పుకుంటూ నాకు అతను కావాలి అన్నమాట. నీ స్టేట్మెంట్స్ ఎట్లున్నాయి? చెడ్డోడే కావాలంటున్నావా? సో ఏ రకమైనటువంటి న్యాయం కావాలని లావణ్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది? సో ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను, నేను మళ్ళీ తనకి ట్రై చేస్తున్నాను. ఈ లోపు నాకు ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా ఇప్పుడు ఈ లివ్ ఇన్ సిచ్యుయేషన్లో
ఒక్క నిమిషం వాసు గారు, ఒకసారి ట్రై చేస్తున్నాను నేను, చూద్దాము. ఎందుకంటే నేనే కాదు, ఆఫీస్ నుంచి ఇంకొక ఇద్దరు కూడా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ తను వస్తా అన్నారు. తన వర్షన్ గురించి యాక్చువల్గా తనకున్నటువంటి కన్సర్న్, మా ఇద్దరి కాల్స్ లీక్ చేస్తున్నారు, లేకుంటే నా మీద ఒక అలిగేషన్స్ అనేవి వేస్తున్నారు, నన్ను డ్రగ్ కేసులో ఇరికించారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, 45 days నేను ఉన్నాను అన్నారు. సో యా, తన వర్షన్ ఏంటో విందాం అనుకున్నాం, బట్ షీఈస్ నాట్ లిఫ్టింగ్ ద కాల్. యా, సో ఇది అండి ప్రసన్న గారు, తను చేసినటువంటి అలిగేషన్స్ అయితే ఉన్నాయి. 45 days నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు, జైల్లో పెట్టారు, ఆ టైంలో కూడా నన్ను రాలేదు. ఆ తర్వాత షీఈస్ హ్యావింగ్ రిలేషన్ విత్ సమ్ అదర్ గర్ల్. ఆ తర్వాత వాళ్ళు నన్ను థ్రెటన్ చేశారు, చంపేస్తే డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తామన్నారు, అబార్షన్స్ చేంజ్, ఇన్ని అన్న తర్వాత తన వర్షన్ వినాలనుకున్నాము. బట్ సారీ, తను అటెండ్ అవ్వట్లేదు. వాసు గారు, భయపడ్డా అంటుంది కదా, అప్పుడు భయపడ్డా అంటుంది కదా, ఇప్పుడు కూడా చంపేస్తారు కదా అండి, ఇప్పుడు కూడా భయపడాలి కదా. మేబీ అంటే ఇప్పుడు మీడియా సపోర్టో లేకుంటే మనం అందరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తనని ఎక్స్క్లూజివ్ గా కూర్చోబెట్టి ఎవరుంటేంది చంపాలని కూడా మీడియాతో ఏం సంబంధం? ఇక్కడ నాకు ఒక డౌట్ మేడం, యాక్చువల్గా ఓకే వీళ్ళిద్దరు అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో అంటే ఈ కొత్త చట్టాలకి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లీగలీ రిజిస్టర్డ్ మ్యారేజ్ కానీ అయితే, సో దేర్ ఈజ్ అన్ ఆథెంటిసిటీ, ఈవెన్ కోర్ట్స్ ఆల్సో హ్యావ్ సమ్ డైరెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ సిచ్యుయేషన్లో వేర్ దేర్ ఈజ్ నో ఆథెంటిసిటీ ఆఫ్ ద మ్యారేజ్, ఇన్ ఫ్యూచర్ ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే హౌ ద ఇదర్ కోర్ట్స్ కానీ అవుట్ ఆఫ్ ద కోర్ట్ కానీ హౌ వీఆర్ గోయింగ్ టు సెటిల్ ద ఇష్యూస్ అండి. యాక్చువల్గా దట్ ఈజ్ వన్ ఆఫ్ మై క్వశ్చన్. అండ్ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు వచ్చి కేసు పెట్టిన సందర్భంలో కూడా అందులో కొంత నిజం కూడా ఉండొచ్చు కదా. అన్ని విక్టిమ్ ఎవరు అనుకున్నప్పుడు కూడా నిజం ఏంటి అనేది అన్ని ఆడవాళ్ళ వైపు తప్పుండి వస్తున్నారని కూడా లేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హరాస్ పొందిన వాళ్ళు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి కేసులు బయటకు వచ్చినప్పుడు నిజ నిర్ధారణ అనేది ఎలా, అసలు ఒక కేసు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఇందులో ఆ అమ్మాయి వాస్తవాలు దాచిపెట్టి చెప్తుందా, లేదంటే వాస్తవంగానే తీసుకొస్తా? జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. జస్టిస్ని ఎట్లా బయటికి తీసుకురావాలి అనేది నా క్వశ్చన్ మేడం. అసలు జస్టిస్ కుదురుతుందా? అది ఫస్ట్ థింగ్ డైవర్స్కి వెళ్ళారు. యా, ఎందుకు అంటే దీంట్లో పెళ్ళే కాలే కాబట్టి దర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డైవర్స్. పెడితే చీటింగ్ కేసు పెట్టచ్చు, పెడితే 4 డౌరీ హెరాస్మెంట్ డబ్బుల కోసం అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్. 420 కేసు పెట్టినప్పుడు ఈ కేసు నడవడానికి 4 to 5 years నడుస్తుందండి కేసు. కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది కానీ ఎప్పుడైతే 3 to 4 years తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుందో సేమ్ అమ్మాయి కోర్టు మెట్లెక్కదు, విట్నెస్ కింద. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడు 2 or 3 years ట్రయల్ అయినప్పుడు. కానీ అంత లోపట ఈ లేడీస్ అందరు ఎవరైతే సోకాల్డ్ విక్టిమ్స్ ఉన్నారో ఫైనాన్షియల్ సపోర్ట్ లాగానే కేసు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇందాక నేను చెప్పింది అదే, ఓన్లీ క్రిమినల్ కేసు బుక్ అవుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ ప్లస్ 420 చీటింగ్ కేసు. ఈ కేసులలో వీళ్ళకి ఎట్లాంటిది కూడా మళ్ళీ అతను వచ్చి కాపురం చేయాలనే కేసులు ఉండవు. అంటే అతను వచ్చి మళ్ళీ ఈమెతోటి ఉండాలని ఎట్లాంటి కోర్టులలో కేసులు లేవు. అదే ఇంకా మీరు చట్టపరంగా పెళ్లి చేసుకుంటే, ఒక రిలీజన్ పరంగా పెళ్లి చేసుకుంటే మాత్రం కోర్టునిచ్చి మీకు కంపల్సరీగా ఇద్దరు కలిసి ఉండమని ఆర్డర్ వస్తుంది. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పి, నాకు భర్త కావాలన్నా కానీ భార్య కావాలని కలిసి ఉండొచ్చు. కానీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాత్రము ఓన్లీ చీటింగ్ కేసు, దాని నుంచి ఏమొస్తుంది? మ్యామ్, ప్రసన్న గారు, ఇంకొక డౌట్, ఒకవేళ పెళ్ళైన తర్వాత ఇద్దరు కపుల్స్ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కోర్టు దాకా వెళ్ళినప్పుడు అప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాము, కొన్నేళ్లుగా ఉన్నాము, బట్ మేము కంటిన్యూ అవ్వాలనుకున్నాము అని అందులో ఎవరో ఒకరు కోరుకున్నప్పటికీ కూడా అక్కడ కౌన్సిలింగ్ అనేది ఏదైనా అయ్యే అవకాశం ఉంటుందా? సఖీ సెంటర్లో అవుతుందండి. ఓకే, ఇందాక మీకు అదే చెప్తున్నాను. మనకి భరోసా సెంటర్ ఉంది, ప్లస్ సఖీ సెంటర్ ఉంది, మనకి ప్రతి ఏరియాకు ఉంది, ప్రతి జ్యూరిడిక్షన్స్లలో ఉంది. ఇక్కడ ఒకటే జ్యూరిడిక్షన్ లో కూడా కాదు, ఏరియా వైజ్ ఉంది. ఓకే, కాబట్టి ఎక్కడైనా సరే తను ఉన్న ప్లేస్ లో తను అంటుంది కదా, నా మీద డ్రగ్స్ ఎలిగేషన్స్ పెట్టారని. డ్రగ్స్ అనేది మామూలు విషయం కాదండి. ఎలిగేషన్ పెడితే పోలీసులు టేకప్ చేయరు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎవరి మీద పడితే వాళ్ళు డ్రగ్ తీసుకుంటున్నారంటే పోలీసులు ముట్టరు.
దానికంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంటేనే దాన్ని ముట్టుకోగలుగుతారు వాళ్ళు. ఎస్. ఏదో చిన్న చిట్కాగా ఎవరో ఒకరు చెప్పగానే చేయరు. నెక్స్ట్ నన్ను పరువు తీశారు, నా మీద ఆడియో లీక్స్ చేస్తున్నారు కదా. ఆడియో లీక్స్ చేస్తున్నది ఇప్పుడున్న చట్ట ప్రకారంగా సైబర్ క్రైమ్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు జూలై నుంచి దాన్ని తను వెళ్ళి సైబర్ క్రైమ్ లో కేసు పెట్టుకోవచ్చు, తనకుంది, అది కూడా లా ప్రకారంగా ఉంది. రెండోది నేను అంటున్నాను, ఏదైనా రిలేషన్షిప్ కానివ్వండి, ఐదర్ అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, లివ్ ఇన్ కానివ్వండి, ఏదైనా ప్రతి గొడవ ఫోన్లోనే ఎండ్ అవుతుందండి. అవును, ఫోన్ అన్ని స్మార్ట్ ఫోన్లోనే వీడియోలు ఉంటున్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉంటున్నాయి. చెప్తున్నాను, ఆ సంసారాలు కూడా ఫోన్లోనే చేస్తున్నారు. అంటే ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ లవ్ కన్వర్సేషన్ ఫోన్లోనే, ఎదురుగా మాట్లాడుకున్నది లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను రికార్డింగ్ మీ వాయిస్ చేస్తున్నా అంటే నేను జాగ్రత్తగా ఉంటా, నేను జాగ్రత్తగా ఉంటా. ఫ్యూచర్ పర్పస్ మీరు మాట్లాడుతుంటారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రికార్డింగ్ జరుగుతుంది అనేది మనకు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, మనం పెట్టే ప్రతి చాట్ కానివ్వండి, ప్రతి కన్వర్జేషన్ సోషల్ మీడియా సైబర్ మొత్తం రికార్డు సేవ్ అయి ఉంటుంది. అది కూడా ఎప్పటికప్పుడు మనకి పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆడియో లీక్ అయినప్పుడు నువ్వు సైబర్ క్రైమ్ ఎందుకు పెట్టలేదు, ఎవరి మీద పెట్టాలి? ఇంకోటి సోకాల్డ్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యూట్యూబ్లో కానీ దేంట్లోనైనా ఏదైనా ఆడియో లీక్ అయింది అన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈవెన్ వాళ్ళకు కూడా రైట్స్ లేవు, యూట్యూబ్ వాళ్ళకు కూడా దాన్ని బయట పెట్టడానికి రైట్స్ లేవు వితౌట్ పర్మిషన్. అంటే వాళ్ళ మీద కూడా మీరు చట్టరీత్యా కేసు పెట్టుకోవచ్చు. ఇన్ని లా ప్రకారంగా అన్ని ఉన్నాయండి. దీని ఏదైతే ఉందో స్టాండ్ ఉంటుందా మీరే తెలుసుకోండి. 100% నేను చెప్తున్నా స్టాండ్ ఉండదు. ఓకే, ఉండదు. సో ఇంత గ్యారంటీ ఎందుకు ఇస్తున్నా అంటే చిన్న చిన్న పిల్లల రేపులు జరుగుతున్నాయండి, దాంట్లో కూడా తల్లిదండ్రులు అమ్ముడు పోతుంటే ఒక అడ్వకేట్కి కానివ్వండి, ఒక మహిళకు కానివ్వండి, తట్టుకోలేని బాధ అవుతుంది. ఏంటంటే తల్లిదండ్రులు అమ్ముడు పోతున్నారు. అంటే ఒక 5 ఏళ్ల పిల్లని రేపు జరిగిన కేసు గురించి కొట్లాడి ముందు వరకు పోయినాక ఆ సోకాల్డ్ విక్టిమ్ చనిపోయినాక కూడా, చనిపోతుంది పాపం, రేపు జరిగిన చనిపోయినాక కూడా తల్లిదండ్రులకి డబ్బులు వస్తే తీసుకొని వెళ్ళిపోతుంది. ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అయిపోతాం కదా అనేది, ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అయిపోవడం అనేది. నేను కోరుకునేది ఒకటే ఏంటంటే చట్టాలు ఇన్ని ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీరు ఇప్పుడున్న అగ్రెసివ్నెస్, ఇప్పుడున్న అడమెంట్ బిహేవియర్ అప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఏదైతే నీకు కావాలి అనుకుంటున్నావో లాస్ట్ వరకు ఎందుకు కొట్లాడట్లేదు? రోజు ఎందుకు? పొద్దున్నేమో అతను హీరో మంచోడు కాదు, రాత్రి నాకు అతను కావాలి. మంచోడు కానోడు నీకు ఎందుకు కావాలి? మంచోడు అయిపోతాడా నీ దగ్గరకు వస్తే? చెడ్డోడే కదా. ఓకే మేడం, ఇది కరెక్టే. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ అట్లీస్ట్ జనరేషన్కి ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో వచ్చే డిస్ప్యూట్స్కి వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది క్లారిటీ అందులో కోర్ట్ ఏదైనా సపోర్ట్ ఉంటుందా అని అర్థం చేసుకోవాలి. ప్రసన్న గారు, సో ప్రతిమా గారి దగ్గర నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఒక డౌట్ ఉంది. ప్రతిమా గారు ప్లీజ్. సో నేనేమంటున్నానంటే త్రూ కోర్ట్ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? బికాస్ ఇదేమి అఫ్ కోర్స్ ఇది ఒఫెన్సివ్ కాదు, క్రిమినల్ కాదు అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పేసింది. సో ఇప్పుడు కోర్ట్ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా ఇలాంటి రిలేషన్షిప్ కి? ఇప్పుడు ఒకళ్ళు ప్రేమించిన తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు ఉన్నారు. సో ఒకళ్ళు ప్రేమించవచ్చు, ఒకళ్ళు ప్రేమించకపోవచ్చు. సో ఒకళ్ళు ఒప్పుకోవచ్చు రిలేషన్ ని, ఒకళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో అవసరాలు ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కోర్ట్ నుంచి సపోర్ట్ ఆశించొచ్చా? సివిల్ గా మాత్రం కోర్ట్ నుంచి దీంట్లో మాత్రం ఏం లేదండి. ఓకే, క్రిమినల్ కేసు వేసినాక మాత్రము, క్రిమినల్ కూడా మళ్ళీ చెప్తున్నా 420 కేసు వేసుకుంటే మా అంటే తీను లాస్ట్ వరకు స్టాండ్ ఉండాలి అంటున్నా. లాస్ట్ వరకు వీళ్ళు స్టాండ్ ఉండరు. అంటే ఇట్స్ నాట్ లీగల్లీ పెనాల్టీ ఇస్ నాట్ దేర్. స్టాండ్ ఉన్నప్పుడు పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్. కన్సెంట్ రేప్ ఉందనుకోండి, కన్సెంట్ రేప్ వేరు, వితౌట్ కన్సెంట్ వేరు. కానీ ఇప్పుడు ఏదైతే నన్ను అబార్షన్ చేశారు ఇదంతా అంటే నువ్వు హాస్పిటల్కి పోంది అబార్షన్ ఎట్లయితుంది? నువ్వు వెళ్ళావు కదా హాస్పిటల్కి, వెళ్ళినావు కదా, అబార్షన్ అతను వచ్చి సిగ్నేచర్ పెట్టడానికి ఈజ్ నాట్ యువర్ హస్బెండ్. లివింగ్ లో ఉన్నప్పుడు నీకు సిగ్నేచర్ ఎవరు పెట్టినట్టు అబార్షన్కి? అంటే నువ్వు వెళ్ళింది మెడికో, అది ఇల్లీగల్ గా నువ్వు అబార్షన్ చేయించుకున్నావు కదా.
ఇప్పుడు ఈ ఫీజ్ ఒకవేళ సిగ్నేచర్ పెట్టిండి అయితే ఈయన, అప్పుడు ఆయన మీద కూడా క్రిమినల్ కేసు పడుతుంది Yeah. అబార్షన్. ఎగ్జాక్ట్లీ కానీ ఆయన సిగ్నేచర్ పెట్టిండా లేదనేది మనం తీయాలి కదా రిపోర్ట్. నువ్వు పోయి అబార్షన్ చేయించుకుంటే అది అతని మీదకి ఎంత వస్తుంది? హస్బెండ్ ప్లేస్ లో ఏమని పెట్టాడు రిలేషన్షిప్? యా, ఇలాంటి పర్టికులర్ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి ప్రసన్న గారు? యూజువల్గా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కేసు కంప్లైంట్ చేసింది, బోల్డ్ అని ఆధారాలు ఉన్నాయని తను అన్నీ చూపిస్తోంది, అండ్ సేమ్ అలిగేషన్స్ రాజ్ తరుణ్ కూడా చేశాడు కాబట్టి మళ్ళీ తను ఇక్కడ లేడు, విదేశాలకు పారిపోయాడని ఇవన్నీ వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫర్దర్గా ఉండేటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది? దీంట్లో అరెస్ట్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నోటీస్ ఉంటుంది, కోర్టుకు పిలవడం ఉంటుంది, ఒక చార్జ్ షీట్ ఫైల్ అయ్యే ముందు ఎంక్వైరీ నడుస్తుంది. ఓకే, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ నడిచినప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, లాంగ్ పీరియడ్ ఉన్నారా, ఉన్నారు అయితే ఇంకా అది లివిన్ కిందకి వస్తుంది. షార్ట్ పీరియడ్ 10 రోజులు 5 రోజులు ఉంటే అది లివిన్ కాదు. అంటే లాంగ్ పీరియడ్ ఉండాలి, ఓ 2-3 years, మోర్ దెన్ 11 years ఇక్కడ ఉంది, 11 years అంటున్నాను. ఇది 11 years. వీళ్ళది లివినేనండి, దాంట్లో ఎట్లాంటిది డౌట్ లేదు. దాంట్లో ఈవెన్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, అతను కూడా ఒప్పుకున్నారు కాబట్టి దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వీళ్ళ కేసులో ఎట్లాంటిది ఇది లేదు, డౌట్ లేదు, రిలేషన్ లేదు అనేది కాదు, ఉంది. ఇద్దరు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒప్పేసుకున్నారు. ఇద్దరి మధ్యలో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అనేది కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అబార్షన్ అనే దగ్గరకు వస్తేనేమో మనం మెడికల్ది మొత్తం చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి విత్ కన్సెంట్ అతను ఉన్నాడు అంటే ఇట్స్ క్రైమ్ కిందికి రాదు. అంటే అతను ఆమె మధ్యలో విత్ కన్సెంట్ ఉంది, ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, ఒక కాంట్రాక్ట్ లాగా ఉంది అంటే మాత్రం ఎట్లాంటిది కూడా తప్పులేదు. మా అబ్బాయి నుంచి తప్పులేదు. ఇక్కడ అబ్బాయి వదులుకొని వెళ్ళిపోయిండు అన్నప్పుడు కూడా అమ్మాయికి రైట్స్ లేవు. రైట్స్ ఎటు నుంచి కూడా నన్ను పోవద్దు అనే రైట్ ఆమెకు లేదు, లీవింగ్ లో లేదు. మళ్ళీ చెప్తున్నా నేను, లీవింగ్ రిలేషన్షిప్ లో కండిషన్స్ లేవు. నువ్వు నాతోటే ఉండాలి అనే కండిషన్ లేదు. అట్లాంటప్పుడు కోర్టు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇందాక మీరు ఒక మాట చెప్పారు మేడం, అగ్రిమెంట్ రాయించుకుంటున్నారని. ఆ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఏమైనా లీగాలిటీ వస్తుందా? అగ్రిమెంట్ రాసుకుంటున్నారండి బాండ్ పేపర్ మీద. అదే అప్పుడేమైనా లీగాలిటీ ఉంటుందా? కోర్టు కేసు వెళ్ళినప్పుడు ఎవరికి సపోర్ట్ ఉంటుంది, ఎవరికి మద్దతుగా ఉంటుంది కోర్టు? కేసు కిందికి పడుతుంది అంటున్నా, కానీ మీకు ఎట్లాంటి రిలీఫ్స్ రావు అంటున్నా. అంటే ఏంటంటే మనకు అరేంజ్డ్ మ్యారేజ్ లో నెంబర్ ఆఫ్ రిలీఫ్స్ వస్తాయి. కరెక్ట్, షెల్టర్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మై క్వశ్చన్. అకామిడేషన్ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది, అవును, మనకి ప్రాపర్టీలో షేర్ వస్తుంది, అవును అన్నట్టు మనకి అథెంటికేటెడ్ మ్యారేజ్ లో. కానీ వీళ్ళకున్న దాంట్లో యాజ్ పర్ కండిషన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ పాయింట్ ని దీని మీద వీళ్ళు కోర్టుకు పోయి పెళ్ళే కానప్పుడు నీకు వెడ్డింగ్ కార్డే లేనప్పుడు, నీ మెళ్ళో పుస్తకాలు తాడే పడినప్పుడు, ఒక సర్టిఫికెటే లేనప్పుడు నువ్వు కోర్టు నుంచి ఏం రిలీఫ్ తీసుకుంటావు? సో మేడం ఈ పాయింట్ ని అందరూ కూడా ఇప్పుడున్న యూత్ లివిన్ చేయండి చేయకపోండి వేరే సంగతి, కానీ కలిసి ఉండాలి. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ని ప్రతి యూత్ కూడా గమనించాలి, దీన్ని అవగాహన చేసుకోవాలని మాత్రం నేను యూత్ కి ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు ఏ మోటివ్ తో అయితే కలిసి ఉన్నారో అలాగే మ్యూచువల్ కన్సెంట్ తో విడిపోవాల్సిందే. మనసులో అనిపించింది కలిసి ఉన్నాము మళ్ళీ విడిపోయాము గొడవలు అనే క్వశ్చన్ కాకుండా, రేపు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, నాకేం సపోర్ట్ రాదు. సో సారీ ఇంకొక విషయం చెప్తున్నా, సుప్రీం కోర్టు లీవ్ ఇన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసింది పెళ్లి కాని వాళ్ళ కోసం. ఒకవేళ ఎవరికైనా ఒకరికి పెళ్ళై ఉంటే అందరు ఏమనుకుంటున్నారంటే, సారీ నేను డిస్టర్బ్ చేస్తున్నందుకు, పెళ్ళైనా ఇంకొకరితోటైనా ఉండొచ్చు లీవ్ ఇన్ అనుకుంటున్నారు. కాదు, అదృష్టం ఇంకా ఇండియాలో రాలేదు. ఇద్దరు పెళ్లి కాని వాళ్ళ మధ్యలో ఉండేటువంటి లివ్ ఇన్ రిలేషన్ గురించి వెరీ గుడ్ క్లారిఫికేషన్, బికాస్ దిస్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్. బికాస్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే జనరేషన్, ఓకే వీ హ్యావ్ గాట్ ఫ్రీడమ్ టు లివ్ లైక్ ఎనీథింగ్. సో ఈ 2-3 క్లారిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ద కపుల్ live together without marriage, if there is any disturbance they are not going to get any support from the legal అనేటువంటి పాయింట్ మాత్రం 100%
మనం పబ్లిక్ లోకి తీసుకువెళ్లాల్సిన నెసిటీ అయితే ఉంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఎస్. సో ప్రతిమ గారు ఒక క్లారిటీ అయితే వచ్చిందా కంప్లీట్ గా ప్రసన్న గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ తో? ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు అడుగుతున్నాను, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మన కోర్ట్ ఇంకొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలా, దీనికి ఏదైనా కొత్త లా తీసుకురావాలా? బికాస్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా వీటిల్లో, సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనకి హిందూ లా ప్రకారం కానివ్వండి, క్రిస్టియన్ లా ప్రకారంగా మాత్రం చాలా పాత చట్టాలే ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి అసలు చట్టాలే ఇంకా రాలేదు. సో మరి చట్టాలు కూడా మారాలంటారా? మా ప్రసన్న గారు ఇప్పుడు సరికొత్తగా వచ్చిన జూలై 1 నుంచి వచ్చినటువంటి భారతీయ న్యాయ చట్టాలు ఏం చెప్తున్నాయి వాటి గురించి? దీని గురించి ఏమైనా ఉందా అందులో? అది వచ్చి సిఆర్పిసి, ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ అండి. అవును. నాట్ ఫర్ ద మ్యారేజ్. మ్యారేజ్ కి చట్టాలు రావాలి, ఏదైతే మనకి 6 months లోపల అయిపోవాలి, లేకపోతే అది ఇంప్లిమెంటేషన్ లో ఇప్పటివరకు కాలేదు. ఫ్రాంక్ చెప్తున్నా, విత్ ఇన్ 1 day అయిపోవాలి డైవర్స్, లేకపోతే ఏమేమి అయితే వస్తున్నాయో మనకి ఏదైతే ఫ్యామిలీ లాకి సంబంధించి నేను చెప్పేది, ఫ్యామిలీ లాకి అంటే ఒక భార్యాభర్తల్లా కానివ్వండి, సహజీవనం చేస్తున్న వాళ్ళే కానివ్వండి, వీళ్ళకి కానీ కరెక్ట్ ఇప్పుడున్న ట్రెండ్ తగ్గ లా మాత్రం రాలేదు. దాంట్లో వస్తేనే ఏదైనా రిలీఫ్ బాగుంటాయి. ఇప్పుడున్న లా ప్రకారం ఏంటంటే ఐపీసీ సెక్షన్స్ కానివ్వండి, మనకి క్రిమినల్ ప్రొసీజర్ అంటే కంప్లీట్ లైక్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మర్డర్ కేసులు కానివ్వండి, థెఫ్ట్ కేసులు కానివ్వండి, క్రైమ్ కి సంబంధించిన వాటిలలో వచ్చింది. ఎవిడెన్స్ యాక్ట్ ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మనకి రికార్డింగ్, ఇప్పుడు ట్రెండ్ ఎట్లుందండి, మనకి మొత్తం డిజిటల్ ఉంది. ఈ పాత చట్ట ప్రకారంగా డిజిటల్ అసలు లేనే లేదు మనం. ఇప్పుడు మనం మొత్తం కూడా ఏంటంటే రోబోలతో బతికేస్తున్నాం మనం ప్రతి ఒక్కటి కూడా. ఆ చట్ట ప్రకారంగా ఎక్కువ అవగాహన. ఇంకోటి మహిళలకి ఎక్కువ ప్రకారంగా అంటే ఎక్కువ ఇంకా ఎక్కువ చట్టం తీసుకొచ్చారు. నేను ఒక మాట చెప్తున్నా ఎక్స్పీరియన్స్ గా, ఈ చట్టాలు ఏమున్నా మహిళలే దుర్వినియోగం చేస్తున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లాగా అప్పుడు అయినట్టుగా, అంతేనా? చాలా వరకు ఏమంటున్నా అంటే కేసు పెట్టడం గొప్ప కాదు, కేసు మొత్తం నిలబడి గెలిచి పబ్లిక్ వచ్చి ఏ ఒక్క కేసు, ఏ సినిమా యాక్టర్ కానీ, ఏ సో కాల్డ్ లీడర్లు కానీ, ఏ సో కాల్డ్ విక్టిమ్లు కానీ నాకు ఇప్పటి వరకు చూపించండి. నేను ఈ కేసు గెలిచా, నేను అనుకున్నది వచ్చింది, నాకు ఈ రిలీఫ్ వచ్చింది, విత్ ఇన్ లిమిట్ పీరియడ్ లో. అంటే ఇవాళ జరిగింది, విత్ ఇన్ 3 years లోపల నాకు రేప్ కేసులో జడ్జిమెంట్ వచ్చింది, విత్ ఇన్ 2 years లో నాకు ఫ్యామిలీ కోర్ట్ లో నాకు ఈ రిలీఫ్ వచ్చింది అని చెప్పండి. ఒక ఎండింగ్ ప్రాసెసే లేదు లాలో. నేను అంటున్నాను కాదు కానీ ఇంకా 2010 కేసులు ఇంకా కోర్టులో నడుస్తుంటే సిగ్గు చేటులాగా ఉంటుంది. 2024 ఇప్పుడు 2016, 17, 18 స్టిల్ పెండింగ్ కోర్టులో ఫ్యామిలీ మ్యాటర్స్ అనేది. అమ్మాయి కావాలన్నా, అబ్బాయి కావద్దు అనుకున్నా, ఎవరు వద్దనుకున్నా అక్కడ జెన్యూన్ గా అంటే లీగల్లీ వ్యాలిడ్ మ్యారేజ్ లకి దిక్కు లేవు. ఈ లివింగ్ రిలేషన్షిప్ కి దిక్కు ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడున్న యూత్ దయచేసి అర్థం చేసుకోవాలి. లివ్ ఇన్ ఆఫ్టర్ లీవా, బిఫోర్ లీవా అనేది పక్కన కలిసి ఉండాలి. ఏదైనా సరే మన అవగాహన క్రియేట్ చేసుకుని రాబోయేటువంటి ఇబ్బందులు కూడా ముందుగానే ఊహించుకొని మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ప్రకారము నేను ఎస్పెషల్లీ యూత్ ని కోరుకుంటున్నాను, అమ్మ దయచేసి అమ్మ, అయ్యా, బాబు, తల్లి, తండ్రి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. సి ఇప్పుడు బాధ పడిపోయిన తర్వాత నేను బాధపడ్డాను అని మీడియాల ముందుకు వచ్చినా, ఎవరి ముందుకు వచ్చినా ఉపయోగం లేదు. చిన్న పిల్లలు అనుకుంటే చేయి పట్టి నడిపించగలం, కానీ వీళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు. తెలియదా అండి వీళ్ళు లివింగ్ లో ఉంటున్నారని? అంటే కొన్ని విషయాల్లో తెలియకపోకుండా పోవచ్చు కదా మేడం, బికాస్ సిటీ లైఫ్, బికాస్ పేరెంట్స్ కి తెలుసు కాదు, ఒకళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టేజెస్ కూడా వచ్చారు. ఎవరెవరితో ఉంటున్నారో అందరికీ తెలుసు. అంటే నేను కొంతవరకు తెలియకుండా ఉండే అవకాశాలు కూడా ఉండయేమో నేను అనుకున్నాను మేడం, నా అవగాహనలో. మేబీ అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో 34% పేరెంట్స్ కూడా యాక్సెప్టెన్సీ ఉంది అనుకున్నప్పుడు ఇందులో ఉన్నారేమో. అంటే బికాస్ లివింగ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు అంతా కాలేజెస్ లోను ఎంప్లాయ్మెంట్ గా వేరే వేరే ఊర్లో వచ్చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎక్కడో వేరే ప్లేస్లో ఉంటున్నారు. కాబట్టి అంటే తెలియకుండా పోయే అవకాశాలు లేవని నేను చెప్పలేను, కానీ 100% తెలియాల్సిన పరిస్థితి కూడా లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ లివింగ్ విత్ ద చిల్డ్రన్ కదా. సో వాళ్ళకు ఉండే కెరీర్ కావచ్చు, పాసిబిలిటీ ఉంది. 100% రూల్ అవుట్ చేయలేము. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే వెదర్ వి ఆర్ లివింగ్ విత్ ద పేరెంట్స్ ఆర్ నాట్ లివింగ్ ద పేరెంట్స్. లైఫ్ ఈజ్ మైన్, జీవితం అనేది నాది. ఒకటి చెప్తున్నాను,
ఒక కల్చర్ కి మన వాళ్ళు తొందరగా అంటే వెస్టర్న్ కల్చర్ కి చాలా ఇష్టపడతాం మనం. యా తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. Culture కి చాలా ఇష్టపడతాం. లైక్ మనము 90s లో చూస్తే వ్యాలంటైన్స్ డే అంటే ఇక అదొక పెద్ద ఇది. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే పెద్ద ఇది లేదులేండి. ఎవ్రీ డే ఇస్ లైక్ ఏ వ్యాలంటైన్. అంతకన్నా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే పెళ్లి అనే కాన్సెప్ట్ తోటి లేకపోతే లీవ్ ఇన్ కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే పుట్టిన పిల్లలు ఉన్నారో సింగిల్ పేరెంట్స్ తోటి బతుకుతున్నారు. ఆల్రెడీ ఆ ట్రెండ్ వచ్చింది. మన సొసైటీ ఆల్రెడీ సగం స్పాయిల్ అయిపోయింది. ఇంకా పెద్ద స్పాయిల్ అయ్యేది ఏముందో నాకైతే కనిపించలేదు. ఇంతకు మించి చూడాల్సింది ఇంకేం లేవు అంతేనా? ఉంటాయిలేండి ఏదో. అంతే. ఇంకోటి సరికొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంతకు మించి ఇంకేమైనా కనిపించవచ్చేమో. అయితే థ్యాంక్ యూ ప్రసన్న గారు ఫర్ ద ఇన్సైట్స్ అండి. మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేవి ఉన్నాయి. అయితే చివర్లో మళ్ళీ ఒకసారి నేను లావణ్య గారికి ట్రై చేస్తాను. బికాజ్ మీరు అడిగిన వాటన్నిటికీ తన ఆన్సర్ చెప్తుందా లేకుంటే ఏంటి అనేది మళ్ళీ ఇంకొక ట్రయల్. కానీ నాకు నో, షీ సెడ్ షీ విల్ కమ్, షీ విల్ జాయిన్. అందుకనన్నే ఇప్పుడు ఎట్లా ఉందంటే జనరేషన్ కూడా వీ అట్రాక్ట్ బ్యాడ్ థింగ్స్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతాం. కాకరకాయ జ్యూస్ తాగమంటే తాగరండి, గులాబ్ జామ్ తినమంటే తింటాం. వెరీ మచ్. అదే ఏదో చిన్న గొడవ కానీ ఇదంతా మన అంటే మన జనరేషన్ తోటి ఇప్పుడు పోల్చకండి. ఇప్పుడు దే ఆర్ వెరీ మచ్ మెచ్యూర్డ్. 100%. Advanced. అన్డౌటెడ్లీ అందులో Advanced. డౌటే లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే మేడం, చెడు అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతాం అంటున్నాను నేను. ఇప్పుడు కాకరకాయ రసం గులాబ్ జామ్ పెడితే కాకరకాయ రసం ఎవరు తాగరు, గులాబ్ జామే తింటారు. నో, హెల్త్ కన్సర్న్ పెరిగింది కాబట్టి కాకరకాయ జ్యూస్ తాగే వాళ్ళు కూడా నెంబర్ పెరుగుతోందండి. సో ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసు గారు, ప్రతిమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇన్పుట్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.